నమస్తే ఫ్రెండ్స్, మై మెంటర్ ఎట్ డాక్టర్ పివిజి రెడ్డి ఛానల్కు మరొకసారి స్వాగతం. ఎండియు మహర్షి దయానంద్ యూనివర్సిటీ ఒక మంచి నోటిఫికేషన్, దాదాపు 112 అంటే 100కు పైగా పోస్టులు అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించినటువంటి పోస్టులతోటి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మనకు పీజీతో పాటుగా పిహెచ్డి కానీ నెట్ స్లెట్ లాంటివి ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా పిహెచ్డి ఉంటే ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో మినిమం ఏజ్ లిమిట్ అనేది మనకు 21 ఇయర్స్, అదేవిధంగా మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 42 ఇయర్స్గా నిర్ధారించారు. దాంతోపాటుగా రిజర్వ్డ్ క్యాండిడేట్స్కు సంబంధించిన కేటగిరీలు ఏదైతే ఉంటుందో వాళ్ళకు రావాల్సినటువంటి సడలింపులు అవన్నీ కూడా నోటిఫికేషన్లో పొందుపరిచారు. ఇది మనకు డెమో ద్వారా, అదేవిధంగా వాక్-ఇన్ ఇంటర్వ్యూ అనేటటువంటి దాని మీద సెలక్షన్ ప్రాసెస్ ఉండడానికి ఆస్కారం ఉందని చెప్పి నోటిఫికేషన్లో పొందుపరిచారు. అప్లికేషన్ ఫీకి సంబంధించినటువంటిది అన్రిజర్వ్ వాళ్లకు 1600 రూపాయలుగా నిర్ణయించారు. అదేవిధంగా ఫీమేల్ హర్యానాకు సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అయితే కనుక వాళ్ళకు 800 రూపీస్, ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి ఈడబ్ల్యూఎస్కు సంబంధించినటువంటి వాళ్ళకు 400 రూపీస్గా నిర్ణయించారు. మోడ్ ఆఫ్ పేమెంట్ అనేటటువంటిది ఆన్లైన్లో ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఆన్లైన్లో ఉంటుంది. ఇది పే స్కేల్ వచ్చేసరికి మనకు 57,700 రూపాయలు మొదలుకొని 1,82,400 రూపాయల వరకు పే స్కేల్ ఉంటుంది. దీనికి పే స్కేల్ మనందరూ తెలిసినటువంటిది. పే స్కేల్లో ఉన్నటువంటి బేసిక్తో పాటుగా హెచ్ఆర్ఏ, డిఏ ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, వాటికి ఎప్పటికప్పుడు కేంద్రం తీసుకునేటటువంటి నిర్ణయాలను బట్టి వాటి యొక్క అలవెన్స్లు అవన్నీ కూడా మారుతూ ఉంటాయి, పెరుగుతూ వస్తూ ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి ఒక పెద్ద నోటిఫికేషన్గా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మనకు లాస్ట్ డేట్ ఇప్పుడు ఈ దరఖాస్తుల ప్రక్రియ, ఈ జాబు సంబంధించినటువంటిది దరఖాస్తు ప్రక్రియ అనేది మార్చి 11న ప్రారంభమైంది. అదేవిధంగా ఏప్రిల్ 3వ తేదీన ముగియనుంది. కాబట్టి అభ్యర్థులు ఈ పీజీఎస్సీ పిహెచ్డి ఉండి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారి వెబ్సైట్లోకి వెళ్ళి ఆ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఎక్కడైతే అవకాశం ఉంటే ఖచ్చితంగా చేయొచ్చు. ఎందుకంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించినటువంటి 112 పోస్టుల ఖాళీలు అనేది చిన్న విషయమో తక్కువ విషయంగా చూడాల్సినటువంటి అవసరం లేదు. మహర్షి దయానంద్ యూనివర్సిటీ వాళ్ళు mdu.www.mdu.gov.in లేదా mdu.edu.comకు వెళ్ళి కనుక మనము నోటిఫికేషన్ మొత్తం డౌన్లోడ్ చేసుకుంటే ఆ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి అంటే సబ్జెక్ట్ వైజ్గా, అదేవిధంగా రోస్టరు, క్యాస్ట్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ అవకాశం వినియోగించుకోవాలని, ఒకసారి యూనివర్సిటీ లెవెల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎంపికైన తర్వాత దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ యూనివర్సిటీలో ఖాళీలు వచ్చినా అక్కడ వెళ్ళడానికి కానీ, లేకపోతే ఒక పర్మనెంట్ జాబ్ అనేది యూనివర్సిటీ లెవెల్లో సంపాదించడం, అందులో టీచింగ్ పోస్ట్ సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. దీనిపైన దృష్టి పెట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ, పూర్తి వివరాల కోసం యూనివర్సిటీకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అవ్వడం వల్ల కానీ వాటిని డౌన్లోడ్ చేసుకొని అందులో మీ సబ్జెక్టుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా అందులో పొందుపరిచారు. వాటిని ఒకసారి చూసుకుంటే కనుక ఒక క్లారిటీ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ అవకాశాన్ని మీరంతా వినియోగించుకుంటారని కోరుకుంటూ నమస్తే.